ఎన్నికల్లో విజయం సాధించడానికి వ్యూహాలు కావాలి. ప్రత్యర్థిని చిత్తు చేసే ఎత్తుగడలు వేయాలి. వీటన్నిటికంటే అదిరిపోయే స్కెచ్ ఒకటి ఉంది. అదే భావోద్వేగం. ఓటర్లను తన వైపుకి తిప్పుకునేలా చేసే భావోద్వేగం, ఓటర్లతో కనెక్ట్ అయ్యే భావోద్వేగం. ఇప్పుడు ఈ యాంగిల్లోనే భీమిలి ఎన్నికల సమరంలో సబ్బం హరి స్కెచ్ గీస్తున్నారట. నేను పక్కా లోకల్ అంటున్నారట. అవంతి శ్రీనివాస్ని ఓడించడానికి ఈ లోకల్ అస్త్రం పనికొస్తుందా? మరి అవంతి శ్రీనివాస్ దేని మీద హోప్ పెట్టుకున్నారు? భీమిలి బరిలో ఎవరి ఎత్తుగడ ఫలిస్తుంది? విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి గంటా శ్రీనివాసరావు గెలుపొందారు. ఆయన ఈసారి విశాఖ నార్త్ నుంచి బరిలో దిగుతున్నారు. గంటా భీమిలి నుంచి పోటీ చేయడం లేదన్న చర్చా కేంద్రంగా భీమిలి అందరి అటెన్షన్ ని గెయిన్ చేసింది. మరోవైపు భీమిలి నుంచి అవంతి శ్రీనివాస్ వైసీపీ తరపున బరిలోకి దిగిపోయారు. సైకిల్ దిగి వైసీపీకి జైగొట్టిన అవంతి శ్రీనివాస్ భీమిలి నుంచి పోటీకి సై అనడంతో సమరోత్సాహం సందడి చేసే నియోజకవర్గాల్లో భీమిలి కూడా ఒకటైపోయింది. ఇక్కడ అవంతి శ్రీనివాస్ని సబ్బం హరి ఢీ కొడుతున్నారు. లాస్ట్ మినిట్ వరకు భీమిలి అభ్యర్థి ఎవరన్న విషయంలో టీడీపీ అధిష్టానం సస్పెన్స్ ఎపిసోడ్ ని మెయింటైన్ చేసింది. చివరకు సబ్బం హరిని బరిలో దింపింది. వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత గత 5 ఏళ్లుగా సబ్బం హరి పొలిటికల్ గా సైలెంట్ అయిపోయారు. ఏ పార్టీలోనూ లేరు. అయితే న్యూస్ డిబేట్స్ లో పాల్గొంటూ తన రాజకీయ విశ్లేషణలతో ప్రజల ఫోకస్ లోనే ఉన్నారు. ఇప్పుడు అవంతి శ్రీనివాస్ని ఎదుర్కొనే క్రమంలో లోకల్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారట సబ్బం హరి. ఇటు సబ్బం హరి అటు అవంతి శ్రీనివాస్ ఇద్దరు అనకాపల్లి ఎంపీలుగా పనిచేసిన వాళ్లే. సబ్బం హరి పుట్టింది భీమిలిలోనే. దీంతో ఆయన స్థానికత కోణంలో ఎన్నికల సమరంలో ముందుకు వెడుతున్నారట. 2014లో గెలిచిన గంటా శ్రీనివాస్ సొంత జిల్లా ప్రకాశం. గతంలో అవంతి శ్రీనివాస్ భీమిలిలో ఎమ్మెల్యేగా గెలిచారు. అవంతి సొంత జిల్లా కృష్ణా జిల్లా. దీంతో లోకల్ మంత్రాన్ని జపిస్తున్నారట సబ్బం హరి. మరోవైపు అవంతి తాను స్థిరపడింది ఇక్కడే, విద్యాసంస్థలు పెట్టింది ఇక్కడే, భీమిలితో నాకున్న అనుబంధాన్ని ఎవరు ప్రశ్నిస్తారంటూ భావోద్వేగాన్ని పండించే ప్రయత్నం చేస్తున్నారట. అభివృద్ధి అంటూ తాను గతంలో చేసినవి అవంతి చెబుతుంటే టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగినవి సబ్బం హరి ప్రస్తావిస్తున్నారు. దీంతో ఎవరు ఓటర్లను ఆకర్షించడంలో సక్సెస్ అవుతారన్నది ఆసక్తికరంగా మారిందట. సబ్బం హరి విలమ సామాజిక వర్గానికి చెందిన నేత. అవంతి శ్రీనివాస్ కాపు సామాజిక వర్గం. భీమిలిలో కాపు సామాజిక వర్గం బలమైన ఓటు బ్యాంక్ గా ఉంది. ఈ కోణంలో అవంతి చాలా హోప్స్ పెట్టుకున్నారట. కానీ కుల కోణంలో అవంతి ఓపెన్ గా ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే మిగిలిన సామాజిక వర్గం ఓట్లు దూరమయ్యే ప్రమాదం ఉందని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయట. కానీ నేను పక్కా లోకల్ అంటూ సబ్బం హరి ఓపెన్ గానే అవంతిని టార్గెట్ చేస్తున్నారు. లాస్ట్ మినిట్ లో ఎన్నికల సమరంలోకి దూకిన సబ్బం హరి లోకల్ అస్త్రాన్ని తెలివిగా తెరపైకి తేవడంతో ఎవరి వ్యూహం ఫలితాన్నిస్తుందన్నది రాజకీయ వర్గాల్లో మాత్రమే కాదు, జిల్లా వ్యాప్తంగా విశాఖ వాసుల్లో ఆసక్తిని రేపుతోందట.